వెల్కమ్ టు 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము గవర్నమెంట్ కి మధ్య, ఏపీ గవర్నమెంట్ కి అలాగే ఎంప్లాయీస్ కి మధ్య జరిగినటువంటి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడం, వీటిల్లో జరుగుతున్నటువంటి ఈ ఈ రప్చర్లో ఇప్పుడు తాజాగా వెంకట్రామిరెడ్డి గారు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గారి మీద ప్రభుత్వం డిస్మిస్ చేసింది ఆయన్ని విధుల నుంచి. సో ఇప్పుడు వెంకట్రామిరెడ్డి గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన్ని అడిగి వివరాలని కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ అదే తాజాగా జరిగినటువంటి పరిణామాల మీద సార్ మీ వీడియో సార్ మీ వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆఫ్ లో ఉంది, ఆడియో వస్తుంది సార్. వీడియో ఒకసారి ఆన్ చేయండి సార్. వీడియో ఆఫ్ అయింది. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా సార్. అన్న ప్రభుత్వం కావాలని సార్ చెప్పండి సార్, కంటిన్యూ చేయండి సార్. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ను మీరు క్లియర్ గా చూస్తే ప్రభుత్వం ఏ విషయాల్లో, ఏ అంశాల్లో ఉద్యోగి తప్పు చేస్తే డిస్మిస్ చేయాలని చాలా స్పష్టంగా రూపులో ఉంది. ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఏదైనా ఎంప్లాయీ బ్రైబర్ కేసు కానీ, కరప్షన్ కేసు కానీ, బైగామి కానీ, ఫోర్జరీ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, ఇలాంటి విషయాల్లో మాత్రమే ఎంప్లాయీని డిస్మిస్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. నా మీద పెట్టిన కేసు వాటికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం అడ్డగోలు కంటే అధికారం ఉంది, ఏమైనా చేయొచ్చు మేము అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన వ్యవహారం తప్ప ఇందులో ఎలాంటి ఆరోపణలు లేవు. నా మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే, నేను ఎలక్షన్ టైంలో కడప జిల్లాలో బద్వేల్, మైదుగూరు, ప్రొద్దుటూరు, కడప 4 ఆర్టీసీ డిపోలలో తిరిగి ప్రచారం చేసినాను. కానీ కలెక్టర్ కు ఆ డిపో మేనేజర్ ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ 4 డిపోల్లో ఏ డిపోలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా చేసిన వ్యవహారం తప్ప ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. నేనేం తప్పు చేయలేదు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. సార్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోవటం వల్లే, పదే మీరు డిమాండ్ చేయటం వల్లే మిమ్మల్ని డిస్మిస్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్పారు. అసలు ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగానా ఇప్పుడు పోయిన ఆదివారం, మొన్న ఆదివారం రోజు మీరు చూడండి, నేనే కాదు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు, ఉప్పరాజు గారు, సూర్యనారాయణ గారు, అందరు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఈ ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. 9 హామీలు, ఒక్క హామీని 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. వాళ్ళు ఇచ్చిన హామీలో ఒక్క హామీ అమలు చేస్తాం మేము చెప్పండి. ఐఆర్ ఇస్తామన్నారు, ఐఆర్ ఇవ్వలేదు. పిఆర్సీ టైం కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది, పిఆర్సీ కమిషనే వేయలేదు. పిఆర్సీ కమిషన్ వేసినాక పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది. మళ్ళీ తర్వాత రిపోర్ట్ ని ఎగ్జామిన్ చేసి ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉద్యోగ సంఘాలతో చర్చించి వాటి మీద ఇదంతా టైం పడుతుంది. అంటే ఈ రోజు రిపోర్ట్ ఇచ్చి, ఈ రోజు కమిటీని వేస్తే ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఈ రోజు కమిటీ వేయలే. కమిటీనే వేయకపోతే ఇంకెప్పుడు ప్రభుత్వం పిఆర్సీ ఇస్తుంది? అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందే ప్రభుత్వానికి అనేది ప్రతి ఉద్యోగంలో ఉండే ఆవేదన. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఆగిపోయింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు, ఒక్క పథకం ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షన్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, పెన్షనల్ కార్పొరేషన్ లేదు. సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తే అంతకంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పి గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ విధానాన్ని కూడా పక్కన పెట్టినరు. ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. కనీసం ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడలేదు, సిపిఎస్ ఉద్యోగులను పిలిచి మాట్లాడలేదు, కనీసం ఒక కమిటీ వేయలేదు. అంటే ఎలాంటి పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారో ఉద్యోగులకు అనేది ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని, పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. ఏం చేస్తారు మీరు? 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చిన 1వ తారీఖు జీతము? గత ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు కాబట్టి వాళ్ళకు 1వ తారీఖు జీతం పడేది ఖచ్చితంగా. మిగతా ఉద్యోగులకు 2-3 తారీఖులో. గత ప్రభుత్వంలో మేజర్ గా టీచర్లకు, పెన్షనర్లకు మాత్రమే జీతాలు లేట్ అయినాయి, మిగతా ఉద్యోగులకు ఎవరికి లేట్ కాలే. ప్లస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఖచ్చితంగా 1వ తారీఖు జీతం పడేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పెన్షన్ రెగ్యులర్ ఉద్యోగులకు 1వ తారీఖు పడితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేట్ అవుతుంది. ఈ రోజుకి కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పడలే. 2 నెలలు, 1 నెలది కాదు, 2 నెలల జీతం ఇంత ఈ రోజు వరకు పడలేదు కాంట్రాక్ట్ లెక్చరర్లకు.
కాదని చెప్పమనండి. ప్రభుత్వాన్ని కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కానీ జీతాలు పన్నేమని చెప్పమనండి. మాట్లాడితే మేము వచ్చినాక 1వ తారీఖు జీతం అంటున్నారు కదా, ఎవరికి 1వ తారీఖు జీతం ఇచ్చిండ్రు? గతంలో 1వ తారీఖు వచ్చే వాళ్ళకి లేట్ చేసి, లేట్ అయ్యే వాళ్ళకి 1వ తారీఖు ఇస్తాను, అంత తప్ప 1వ తారీఖు జీతం ఇవ్వలేదు. పెండింగ్ బకాయిలు పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పిండ్రు. గత ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్లు. ఆ 22,000 కోట్లు ఈ రోజు ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో 35,000 కోట్లు అయినా పెరిగినాయి తప్ప, వీళ్ళు బకాయిలు ఇచ్చి తరగాలి కదా. బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు పెరిగినాయి తప్ప తగ్గలేదు. 22,000 కోట్ల బకాయిలు 35,000 కోట్లు అయినాయి. ఇంకా వీళ్ళకి ఉద్యోగులకు చేసిందేంటి? సార్ మీరు ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తామన్నారు, ఇచ్చినా ఇవ్వలేదు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు శాలరీస్ పెంచలేదు. అవునండి, ఇటీవల వాళ్ళు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. నేను అనేది ఈ 2 ఏళ్లలో ఒక్క ఉద్యోగికి, ఒక్క ఉద్యోగ వర్గానికి ఈ ప్రభుత్వం మేలు చేసిందని చెప్పమనండి. నా మీద కొంత పచ్చ మీడియా, పచ్చ పత్రికలు, పచ్చ జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వానికి తొత్తుగా మాట్లాడి ఏం చేయకపోయినా ప్రభుత్వం మాట్లాడిండని. ఈ ప్రభుత్వంలో ఏం చేసిందో చెప్పమనండి. కానీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు జరిగిన మేలు 2 నెలల్లో ఒకటి చెప్పండి. గత ప్రభుత్వం మేళ, ఈ ప్రభుత్వం మేళ చెప్పమనండి. మీరు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షోభంలో కూడా ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇచ్చింది. అది మంచిది అంటే, గత ప్రభుత్వం మేలు చేసిందంటే మీకు ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి తొత్తుగా కనపడతారా? మీరేం చేయకపోతే ఏం చేయలేదంటే మీకు వ్యతిరేకులా, అంతేనా? సార్ ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కరోనా టైంలో ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు ఉంటే ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చారా చెప్పండి. ఏ ఉద్యోగులైనా గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఉంటే కరోనా సంక్షోభంలో, కరోనా టైంలో ఉద్యోగులు పిఆర్సీ ఇచ్చేవాళ్ళని చెప్పి మా శాలరీ కరోనా ఉండి పెట్టి మా శాలరీ 1 రోజు 2 రోజులు జీతం, మా జీతం లాక్కునే వాళ్ళు. నా వాయిస్ వినపడుతుంది సార్. పిఆర్సీ అడిగితే ఈ పచ్చ మీడియా, పచ్చ పత్రిక, పచ్చ జర్నలిస్టులు ఏం మాట్లాడే వాళ్ళు? రాష్ట్రం అంతా ప్రజలంతా సంక్షోభం మునిపోయి కరోనా వల్ల ఇబ్బంది పడి తినడానికి లేకుంటే మీకు జీతాలు పెరగాల, మీకు పిఆర్సీ కావాలని మా మీద ఎదురుదాడి చేసేవాళ్ళు కాదా చెప్పమనండి. సార్ నా వాయిస్ ఉద్యోగులకు ఏ ఒక్క బెనిఫిట్ జరగకపోయినా ఏ మీడియా అయినా మాట్లాడుతుందా? ఇప్పుడు గత ప్రభుత్వంలో అంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఉద్యోగులు రెచ్చగొట్టేలాగా పత్రికలు రాయలేదా? అది నేను మాట్లాడితే నా మీద పార్టీ ముద్రేసి ఉద్యోగులకు వ్యతిరేకని, పార్టీ వైసీపీ ఏజెంట్ అని చెప్పిండ్రు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? మీరు ఉద్యోగుల సమస్య గురించి ఈ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క సమస్యను ప్రస్తావించినాయా? ఎంత ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు? ఉద్యోగులకు ఏం చెప్పిండ్రు? ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన మొదటి హామీ ఏంటి? అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం ఉద్యోగులు గౌరవప్రదంగా చూసుకుంటాం, ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. అనుకూలమైన పని వాతావరణం ఉంది ఈరోజు? నేను అడుగుతున్నా, ఉద్యోగులు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి, అంటే పబ్లిక్ ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారా, ఉద్యోగులు లంచం అడుగుతున్నారా అని కాల్స్ చేసి వాళ్ళు ఏదో తెలియక 1-2 బటన్ నొక్కితే మీరు లంచం తీసుకున్నారని ఉద్యోగులకు అవకాశం నోటీసులు ఇచ్చి సస్పెన్షన్ చేయడం లేదా? అదే నా అనుకూలమైన పని వాతావరణం. సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో ఎలా ఉంటారు? మీరు సచివాలయంలో ఉండనిస్తున్నారా? వాళ్ళకి రోజు ఒక సర్వే అని ఇంటికి తిప్పడం, జిఎస్టీ పెరిగిందని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలంటారు, మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి పాంప్లెట్ పంచాలంటారు. బిల్లు పాస్ అయితే దానికి కూడా ఇంటింటికి వెళ్ళి సంబరాలు చేసుకోమని, ఉద్యోగులను బిల్లు పాస్ అయితే మీరు సంబరాలు చేసుకోండి అని చెప్పి ఉద్యోగులను ఇంటింటికి పంపించి చెప్పించే ప్రభుత్వంగా ఎప్పుడైనా చూసినామా మనము? చచ్చిపోతే ఇంటింటికి వెళ్ళి యాడ్సండి అని ప్రజలకు కూడా సచివాలయ ఉద్యోగులు చెప్పించేలాగా ఉంటారు వీళ్ళు. అంత దరిద్రంగా ఉద్యోగులతో బిహేవ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని చెప్తున్నారు. ఉద్యోగుల మీద ఎన్ని దాడులు జరిగినాయి? ఎవరైనా ఉద్యోగులు టీడీపీ నాయకులు కొడితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకోవడంలే. వేంపల్లిలో ఒక సంఘటన జరిగింది, అక్కడ ఉద్యోగి మీద దాడి చేసింది, వీడియో ఉంది, ఆడియో ఉంది, అన్ని ఉన్నాయి. అయినా పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా ఆ ఉద్యోగిని రివర్స్ ఏం చేసిండు, నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేసినప్పుడు నీ మీద కేసు పెడతామని బెదిరించిండు. కానీ ఆ ఉద్యోగి గట్టివాడు కాబట్టి ఎస్పీని కలిసి, కలెక్టర్ని కలిసి హడావిడి చేసి తర్వాత లాస్ట్ కు పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసిండ్రు. ఇంత ఇబ్బంది ఉద్యోగులు పడుతున్నారు ఈ రోజు. సచివాలయ ఉద్యోగులు అంటే చిన్న వాళ్ళు 35 నుంచి 40 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి 6 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ లోకి వచ్చి. అలాంటి తక్కువ ఏజ్ ఉండే ఉద్యోగులు కూడా హార్ట్ స్ట్రోక్, బెయిన్ స్ట్రోక్ తో చనిపోతున్నారంటే ప్రభుత్వ టార్చర్ ఎంత ఉందో గమనించండి. ఈ ప్రభుత్వం వచ్చినాక 80 మంది సచివాలయ ఉద్యోగులు ఈ రకంగా అనారోగ్య కారణాలతో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినారు. ప్రభుత్వం ఎంత టార్చర్ పెడుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. టీచర్లకు యాప్లు తగ్గిస్తామన్నారు, ఒక్క యాప్ తగ్గిందా? యాప్లో అన్ని యాప్లు కలిపి ఒక యాప్ లోకి తీసుకొచ్చి యాప్లు తగ్గిస్తామంటే అవుతుందా? యాప్ల వల్ల చేసే పనులన్నీ పెరిగినాయి తప్ప తగ్గినాయా? ఏం చేసింది మీరు?
ప్రమోషన్లు ఇవ్వడంలే. అసెంబ్లీలో అన్ని పోస్టులు ఖాళీ, అన్ని ఎస్ఓలు ఖాళీ ఉన్నాయి, ఏఎస్లు ఖాళీ ఉన్నాయి, సార్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇవ్వడం 2 ఏళ్ల నుంచి సెక్రటరీలో ఎస్ఓలు 70 ఎస్ఓలు ఖాళీ ఉన్నాయి, ప్రమోషన్లు ఇవ్వడంలే. 4 ఏళ్ల నుంచి 4 డిఎల్ పెండింగ్ ఉంటే 2 ఏళ్ల నుంచి మీరు ఇచ్చింది ఒక డిఏ, 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా 4 డిఎల్ పెండింగ్ ఉన్న సందర్భం ఉందా? ఏం చేసిన ఉద్యోగులకు మీరు ఏం చేయకుండా ఉద్యోగులు ఏం మాట్లాడకూడదు. ఈ ప్రభుత్వం ఏం ఆలోచించి ఉద్యోగులకు ఏం చేయము, ఏం చేయకపోయినా ఏం మాట్లాడకూడదు. అందుకే మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళు భయపెట్టాలి, మాట్లాడే వాయిస్ని అనగదొక్కాలి అనే ఉద్దేశంతో నా మీద ఈ యాక్షన్ తీసుకున్నారు తప్ప వాళ్ళు ఉద్యోగులకు ఏం చేసే ఆలోచన ప్రభుత్వానికి కనపడడం లేదు. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుందా సార్ ఇప్పుడు